బాబాయ్ సెకండ్ డేకి నరాలు పొంగిపోతుందంటే 100 డేకి అయితే మొత్తం బయటకు వచ్చేస్తామో నరాలు. ఫస్ట్ రోజు జిమ్ లో నేను అన్ని మోసేస్తా, కండలు పెంచేస్తా, సట్టలు చింపేస్తా అంటే తర్వాత సట్ వేసుకోవడం కూడా చేతులు లేవు అనమాట. ఇలాగా ఇవి తిని జిమ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాను మామ. గదినట్టు దండం పెట్టుకోకుండా అప్పుడే తిండి ఏంటో అప్రాచుడు అంద మా అమ్మ. ఈజ్ ఆల్ ఆర్ ఇండియన్ మౌన్ థింగ్స్ యూనో, అట్లా ఉంటది అమ్మలతో. తినకుండా కింద పైన మూసుకుని జిమ్కి పోయా. రే అమిత్, నిన్ను కాదు ఆ బొడ్డోడి పేరు అమిత్ అంట. జిమ్ లో ఈరోజు మనకి ఫ్రెండ్ అయిపోయాడు. ఈడైతే ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు, తెగ పరేడ్ వేస్తున్నాడు బొడ్డోడు. నేను ఎంత కన్సిస్టెన్సీగా ఉన్నానంటే ఒక గదిన కూడా జిమ్కి వచ్చాను మామ. ఎవరు రాలేదు జిమ్కి ఈ రోజు. నేను ఒకన్నా వచ్చానని చెప్పను, ఎప్పుడు మీద ఈ రోజు ఒక్క మంది వచ్చారనమాట. ఓయ్ హైఫై కొట్టరా, ఓర్ని ఫోన్లో లేనైపోయావు. హైఫై కొట్టు, హైఫై కొట్టరా, హైఫై. అది గదినాడు బండ్లు క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఏదో మొక్కుబడి కునిలిస్తుంది అనిపిస్తుంది అనమాట. అలాగా అందరికీ ఒక శుభాకాంక్షలు. అమ్మకి కాంటలో షర్ట్ మ్యాచ్ అని చెప్పి ఇంకో షర్ట్ మార్పించింది భయ్య. కొత్త సంవత్సరం సందర్భంగా అంతా మంచి జరగాలని కాదు కానీ చెడు జరగకుండా ఉంటే చాలా అన్నం వేసుకున్నాం దేవుడికి. ఆ ఇంటికి రాగానే ఒక పచ్చి నోట్లు వేసాం. తర్వాత మనం వర్క్ చేసుకున్నాం. ఇంక ఈ రోజు చాలు, ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ రేపు వీడియోకి వెళ్దాం. ఉంటాను మరి. ఇలా వీడియో నచ్చితే ఫాలో చేసుకో.